హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను కస్టర్డ్ చేస్తున్నాను. ఇంకా అందులోకి ఫ్రూట్ సలాడ్ కూడా యాడ్ చేసి ఇంకా కస్టర్డ్ ఫ్రూట్ లాగా చేస్తున్నాను అనమాట. ఇంకా మీ దగ్గర పాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఏదైనా అకేషన్ చేసుకోవచ్చు. ఇంకా నేనేంటంటే నా దగ్గర నిన్నటి నుంచి పాలు ఎక్కువనే, ఒక 2 లీటర్స్ దాకా. ఇంక ఈరోజు ఫ్రెష్గా వచ్చిన పాలు తీసుకొని ఇంకా నేను గ్యాస్ పైన పెట్టేసుకున్నాను. తర్వాతకి వచ్చేసి ఒక హాఫ్ కప్ పాలు తీసుకొని ఈ మరిగిన పాలలో నుంచి కస్టర్డ్ అయితే ఒక 5 టేబుల్ స్పూన్స్ అయితే పడుతుంది. నేను వచ్చేసి బటర్ స్కాచ్ తీసుకున్న, వెనిలా 2 కూడా మిక్స్ చేసి తీసుకున్నాను అనమాట. ఇంక ఈ పాలల్లోకి వచ్చేసి ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి మొత్తానికి. తర్వాతకి వచ్చేసి ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కస్టర్డ్ని పాలల్లో ఒక 5 నిమిషాలు అట్లా కలిపెట్టేసుకొని తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మనము ఇంకా కస్టర్డ్ని ఒకసారి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా డైరెక్ట్గా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకొని